దేవుని మాట ఒకటి చూడండి, గాలి సముద్రం దేవుని మాట విన్నారు, సూర్యచంద్రులు దేవుని మాట విన్నారు. కానీ ఈ భూలోకములో సృష్టిలో తన రూపాన చేసుకున్నా, తన పోలికగా చేసుకున్నా మానవుడు ఒక్కడే దేవుని మాట విన్నారు. నీవు నామకార్థుడిగా ఉండి దేవుని హింసిస్తున్నావా? దేవునికి ఇష్టము లేని పనులు చేసి నువ్వు దేవుని హింసిస్తున్నావా? లేకపోతే భయంకరమైనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రా. తిరుగుబాటు చేసేటువంటి మానవులైన వారికి ఈ భూలోకంలో శ్రమ అనబడేటువంటిది తప్పదు. లోబడుతున్నావా ఆయన ఆజ్ఞకు? లోబడుతున్నావా ఆయన మాటకు? లోబడుతున్నావా దేవదేవుడైనటువంటి ప్రభువుకు? సంగమా ఓ సంగమా, దైవ సేవకుని వేధించుకుమా. ఓ సంగమా ఓ సంగమా, దైవ సేవకుని వేధించుకుమా. నీ కొరకై కన్నీళ్లు కార్చేటిని సేవకుని చూడుమా. నీ కొరకై రోదించి ప్రార్థించిని సేవకుని చూడుమా. ఓ సంగమా ఓ సంగమా, దైవ సేవకుని వేధించకుమా. ఓ సంగమా ఓ సంగమా, దైవ సేవకుని వేధించకుమా. రోగములో నీ కష్టములో నీ వెంటి నిలిచి బలపరచాడు. నీ రోగములో నీ కష్టములో నీ వెంటి నిలిచి బలపరచాడు. గొప్ప దేవుడే నీతో ఉన్నాడని, గొప్ప దేవుడే నీతో ఉన్నాడని నీ కొరకు ఏడ్చుచుండే నీ సేవకుడు, నీ కొరకు ఏడ్చుచుండే నీ సేవకుడు. ఓ సంగమా ఓ సంగమా, దైవ సేవకుని వేధించకుమా. ఓ సంగమా ఓ సంగమా, దైవ సేవకుని వేధించకుమా.
కష్టమునే తన కష్టమని నీ బాధలో నీకై నిలబడ్డాడు. నీ కష్టమునే తన కష్టమని నీ బాధలో నీకై నిలబడ్డాడు. వాక్యముతో భారముతో ఆదరించెను, వాక్యముతో భారముతో ఆదరించెను. అనుదినము ఏడ్చుచుండే నీ సేవకుడు, అనుదినము ఏడ్చుచుండే నీ సేవకుడు. ఓ సంగమా, ఓ సంగమా. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మరణాత. కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. వాక్యములోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. జాగ్రత్తగా ప్రార్థన చేసుకుందాం. మహాఘనమైన కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు నమస్కారములు చెల్లించుచున్నాము. తండ్రి, మరొక వాక్యోపదేశం జరుగుచుండగా మీ సహాయాన్ని చేసి కృప చూపించండి దేవా. మీ సేవకుడైన నన్ను మీ శిలువ చాటున మరుగుపరచుమని, కొద్ది నిమిషాలు మీరు మాట్లాడమని వచ్చిన ప్రజలతోనూ, అలాగే చూస్తున్న ప్రజలందరితోనూ, టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలతోనూ దేవా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. నాయనా, నేను గురించి మాట్లాడడానికి మా జ్ఞానం సరిపోదు, మా జ్ఞానము సరిపోదు నాయనా. నీవుండి మాట్లాడమని, సహాయాన్ని చేయమని, మీ సన్నిధిని తోడుగా, నీ యొక్క అభిషేకాన్ని తోడుగా ఉంచుమని, నీ వాత్సల్యము నీ కృపను తోడుగా ఉంచుమని, కృప చూపమని, ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. అందరికీ మరణాత. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రత్యక్షత ఈ కార్యక్రమాలను వీక్షించుచున్న, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తూ వాక్యాన్ని వింటున్న మీ ఎల్లరకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దైవ దీవెనలు, దైవాశీర్వాదాలు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. కర్నూలు ప్రాంతములో బీతాండ్రపాడులో యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థనా మందిరములో ప్రతి ఆదివారము ఉదయము 7 గంటల నుండి 8:30 వరకు, అలాగే 9 గంటల నుండి 10:30 వరకు ఈ మందిరములో ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాను. ప్రతి శుక్రవారం ఉపవాస స్వస్థత ప్రార్థన జరుగుతుంది. అలాగే కర్నూలు జిల్లాలో బేతంచెర్ల ప్రాంతములో యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థనాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ప్రతి శనివారం ఉదయము 10 గంటల నుండి కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తున్నాను. మరి చుట్టూ బండలు పాతడం జరిగింది. వాటి మీద కొన్ని రేకులు వేసుకోవడానికి మరి ప్రయత్నము చేస్తున్నాం. మీరందరూ ప్రార్థించండి. అలాగే బేతంచెర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతి శనివారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరి ప్రార్థనశాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేకులు స్వస్థత పొందుతున్నారు, అనేక మంది విడిపించబడుతున్నారు. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే
మరి ఆ ప్రాంతంలో మీరు తెలియచేయవలసినదిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే కర్నూలు ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా చక్కటి శుభవార్త. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి మీరందరూ కూడా ఏకీభవించవచ్చునని తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళని వారు, ఇంటి దగ్గరే కూర్చుని ఉన్నవారు, అలాంటి వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మీరు ఒకవేళ ఏ మందిరాలకు వెళ్తూ ఉంటే వెళ్ళండి, చక్కగా ఆత్మీయంగా ఉండండి. ఎక్కడికి వెళ్ళని వారికి మాత్రమే ఈ విషయాన్ని ప్రకటన చేస్తున్నానని తెలియజేస్తున్నాను. రండి, దేవుని దీవెనలు పొందుకోండి, దైవాశీర్వాదాలు, దేవుని రాజ్యానికి సిద్ధపడాలని మీ అందరికీ తెలియజేస్తూ, కర్నూలు ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానము. అలాగే బేతంచెర్ల ప్రాంతాల్లో ఉన్న ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా చక్కటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను, గమనించాలని తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, వాక్యములోకి వెళ్దాము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించాలి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవ దీవెనలు, దైవాశీర్వాదాలు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక చక్కటి మాట వ్రాయబడింది. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నదని ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గనుక వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే వాక్యము సరిగ్గా వినకపోతే దేవుని గూర్చునేటువంటి జ్ఞానము, ఆయన ఎంత గొప్పవారో, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో మీకు అర్థము కాదని తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని జాగ్రత్తగా వినడము ద్వారా, వాక్యం చెబుతుంది కదా, వినుట వలన విశ్వాసము కలుగునని దేవుని వాక్యం చెబుతుంది. వినడాని ద్వారా మనము ఏం చేయగలుగుతామంటే విశ్వాసాన్ని కలిగి ఉంటాం. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు ఒక ప్రశస్తమైనటువంటి అంశాన్ని, లేత మొక్క అనబడే అంశాన్ని గూర్చి ఈరోజు మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకరిస్తారు, ఆయన మనతో మాట్లాడతారు అని తెలియజేస్తున్నాను. లేత మొక్క అనబడే అంశాన్ని మనం విందాం. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా బైబిల్ గ్రంథములో 66 పుస్తకములు కలిగినటువంటి ఈ గ్రంథములో ప్రవక్త అయినటువంటి ఒక దైవజనుడు, ఒక మంచి ప్రవక్త ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని వ్రాసినటువంటి గొప్ప ప్రవక్త. ఈ ప్రవక్త యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి, మరణాన్ని గురించి, ఆయన శ్రమలను గూర్చి ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రవచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యెషయా గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసువారు జన్మించక మునుపే ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎన్నో విషయాలు యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఒక ప్రత్యేకమైనటువంటి ఈ గ్రంథములో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయము యెషయా
53వ అధ్యాయం. ఈ యెషయా గ్రంథములో నుండి 53వ అధ్యాయములో నుండి యేసు వారిని గూర్చి ముందుగానే ప్రవచించినటువంటి ఎన్నో ప్రశస్తమైన మాటలు ఇందులో దాగి ఉన్నాయి. గనుక మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఈ గ్రంథములో, యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో రాయబడిన మాట, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. ఈ వాక్య గ్రంథములో చూస్తే లేత మొక్క వలె ఎండిన భూమిలో ఒక మొక్క మొలసింది. ఎండిన భూమిలో, ఎండిన భూమి. ప్రవక్త అంటున్నాడు, ఈ లేత మొక్క ఎక్కడ ఉంది అనంటే ఎండిన భూమిలో ఉంది. ఈ ఎండిన భూమిలో ఏ మొలకలు మొలకెత్తావు, ఏ పంట, వర్షాలు లేకపోతే, అలాగే నీరు లేకపోతే పంటలు పండడము అది సాధ్యము కాదు. ఈ వచనములో ఒక ఎండిన భూమి కనపడుతుంది. ఎండిన భూమిలో లేత మొక్క కనపడుతుంది. లేత మొక్క, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. ఈ ఎండిన భూమిలో ఒక లేత మొక్క ఉంది. లేత మొక్క. మనము సాధారణంగా ఈ భూమిని గూర్చి ఆలోచన చేస్తే, ఎండిపోయిన భూమిలో ఎటువంటి పంటలు రావు. చాలామంది అంటారు, నీరు లేక, ఈ సంవత్సరము వర్షము లేక మా పంటలు ఎండిపోయి ఉన్నాయి. బాగా చేతికొచ్చిన సమయంలో, పూతగాసిన సమయంలో మా పంట నాశనమైంది, వర్షము రాక అని చెప్పి ఎండిపోయింది అని చెబుతారు. అయితే ఈ భూమి దేనికి సాదృశ్యం? ఈ లేత మొక్క దేనికి సాదృశ్యం? ఈ లేత మొక్క అనబడేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ లేత మొక్క ఏంటి అనంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఈ ఎండిపోయిన భూమి లోకములో ఉన్న మానవులైన వారికి సాదృశ్యము అనబడే విషయాన్ని గమనించాలి. ప్రభునందు ప్రియులారా, ఎండిన భూమిలో, ఈ ఎండిన భూమి లోకములో ఉన్న మానవులైన వారికి సాదృశ్యము అనబడే విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎండిపోయిన భూమిలో మొలచినటువంటి లేత మొక్క వలె ఉన్నారు. అయితే ఒకసారి మనం ఆలోచన చేయాలి, ఈ ఎండిపోయిన భూమిలో లేత మొక్క వలె యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారు? అంతకంటే ముందు మనం ఒక విషయాన్ని ధ్యానించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అయితే ఒకనాటి కాలంలో, నోవాహు కాలంలో మనము చూస్తే, ప్రభునందు ప్రియులారా, నోవాహు కాలంలో మనము చూస్తే ఒకనాటి కాలములో భూమి అనబడేటువంటిది చెడిపోయి ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. అందుకే ఆది కాండములో 6వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకున్నాడు. ఈ వాక్య భాగములో చూస్తే, ప్రభునందు ప్రియులారా, తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఏం చేశాడంటే సంతాపము నొందాడు, హృదయములో నొచ్చుకున్నాడు. ఎందుకంటే తాను భూమి మీద నరులను చేసినందుకు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
అయితే ఈ భూమి మీద నరులైనటువంటి వారు జీవితమే చాలా భయంకరముగా ఉంది. ఆనాటి నోవాహు కాలములో ప్రజలైనటువంటి వారు ఇష్టానుసారముగా భయంకరముగా జీవించేటువంటి పరిస్థితి, దేవుడంటే లెక్కలేని పరిస్థితి, దేవుడంటే భయభక్తులు లేని స్థితి, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న కాలములో దేవుడే భూలోకమును చూచినప్పుడు, అందుకే 11వ వచనములో చూస్తే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఒక మాటలో చెప్పాలంటే ఎండిపోయి ఉండెను. ప్రభునందు ప్రియులారా, దేవుడు భూలోకమును చూచినప్పుడు భూమి చెడిపోయి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఎండిపోయి ఉంది. అయితే భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుండ్రి. అందుకే చూడాలి ప్రభునందు ప్రియులారా, 11వ వచనములో చూస్తే భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. అయితే ఈ వచనములో చూస్తే 3 విషయాలు దేవుణ్ణి ఎక్కువగా బాధించాయి. ఒకటి, భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయింది. 2, భూలోకము బలాత్కారముతో నింపబడింది. 3, చెడిపోయి ఉంది, ఎండిపోయి ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఈ 3 విషయాలు దేవునికి అవి చాలా జీర్ణించుకోలేని పరిస్థితి, అంత బాధ దేవునికి కలిగింది. ఈ భయంకరమైన బాధ దేవునికి ఎందుకు కలిగింది అనబడే విషయాన్ని మీరందరూ గమనించాలని తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ప్రభునందు ప్రియులారా, 1, దేవుని సన్నిధి చెడిపోయింది. 2, భయంకరమైనటువంటి బలాత్కారంతో నిండిపోయింది. 3, చెడిపోయిన వారిగా ఉన్నారు. దేవుడే ఈ భూలోకాన్ని చూచిన కాలంలో అది చాలా బలాత్కారముతో నింపబడింది, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అది ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈ 3టిని దేవుడు ఏం చేయలేకపోయాడంటే జీర్ణించుకోలేకపోయాడు, ఆయన తట్టుకోలేకపోయాడు. అందుకే భూమి మీద నరుని సృజించినందుకు ఏం చేశాడంటే సంతాపము నొందాడు. అందుకే ఆనాటి కాలంలో ఆదికాండం 7వ అధ్యాయంలో చూస్తే యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని అన్నారు. ఆనాటి కాలంలో దేవుడు భూలోకాన్ని చూచిన కాలములో దేవుని ఎదుట ఒక్కడైనటువంటి వాడు, గమనించే మాట ఏమిటంటే నోవాహు అనబడేటువంటి వాడు దేవుని ఎదుట ఏమై ఉన్నారు అనంటే నీతిమంతుడై ఉన్నాడు. నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచాను, నీతిమంతుడవై ఉండుట నేను చూచాను గనుక నోవాహు నీవు ఈ ఓడలోకి ప్రవేశించు, నేను చెప్పింది చేయి, ఒక ఓడ తయారు చేయి. ఎందుకనంటే ఈ భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు, బలాత్కారముతో నింపబడింది, భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడున్న ప్రజలే ఈ భూమి మీద ఉన్న ప్రజలను వీరందరినీ కూడా నేను లేకుండా చేయాలని జల ప్రళయాన్ని రప్పించి వీరందరినీ నాశనం చేస్తాను, నువ్వు ఓడకట్టు అని అన్నారు. దేవుడి మాట విన్నాడు. గమనించే మాట ఏంటంటే ఆనాటి కాలంలో కొత్త ప్రజలను దేవుడు చూడాలనుకున్నాడు. సరే, ఈ యొక్క ఆ జనరేషన్, ఆ తరము యొక్క పరిస్థితి భయంకరంగా ఉన్నప్పుడు సరే వారిలో నుండి నేను ఇంకా కొత్త జనాన్ని నేను చూడాలి, కొత్త వారిని నేను చూడాలనుకున్నాడు దేవుడు, కొత్త వారిని నేను చూడాలనుకున్నాడు. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే కొత్త వారిని చూడాలనుకున్నారు, కానీ మరలా ఏం జరిగిందంటే అదే పరిస్థితి జరిగింది.
సొదొమ గొమొర పట్టణాలను చూస్తే అగ్ని గంధకాలతో ఆ దేవాది దేవుడైనటువంటి తండ్రి అగ్ని గంధకాలతో సొదొమ గొమొర పట్టణాలను నాశనము చేశాడు. అంటే దేవదేవుడైనటువంటి ఆయన ప్రతి ఒక్క సమయానికి, ప్రతి కాలానికి ఒక కొత్త మనుషులను చూడాలనుకున్నప్పుడు అనేక మంది ప్రవక్తలను పంపించినప్పుడు అనేక మంది ప్రవక్తలను చంపినప్పటికీ అనేక మంది ఇదైనప్పటికీ, కానీ చివరికి దేవుడే స్వయంగా పరలోకాన్ని విడిచి ఎండిన భూలోకములోనికి వచ్చాడు. ఎండిపోయినటువంటి ఈ భూలోకములో లేత మొక్క వలె ఆయన మొలిచాడు, లేత మొక్క వలె. అందుకే ఈ భూలోకములో ఉన్న ఎండిపోయిన ఈ మనుషులను, ఎండిపోయిన పాపముతో ఉన్నవారిని, ఎండిపోయిన రోగముతో ఉన్నవారిని, ఎండిపోయిన లోకానుసారంగా ఉన్నవారిని, ఎండిపోయిన దయ్యములు కలిగిన వారిని, ఎండిపోయిన నరకము యొక్క పాత్రతను కలిగి నరకానికి వెళ్ళిపోయేటువంటి వారిని ఆయన్ని రక్షించాలని దేవదేవుడైనటువంటి ప్రభువారే, తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఇదిగో ఎండిపోయిన భూమిలో ఒక మొక్క మొలసింది. ఎండిపోయిన ఈ భూమిలో ఒక మొక్క మొలసింది. వాక్యాన్ని వింటున్న వారులరా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎండిపోయినటువంటి ఈ భూలోకంలో, ఈ భూమి మీద ఒక మొక్క మొలిసింది. అదే యేసు అనబడే మొక్క. ఆ మొక్క 33.5 సంవత్సరాలు పెరిగిన మొక్క. అయితే 33.5 సంవత్సరము అయితే 3.5 సంవత్సరాలు గొప్ప సేవ చేసిన మొక్క. ఆ మొక్క ఏం చేసిందంటే దేవుని ఎదుట పెరిగింది, ఆయన ఎదుట పెరిగెను. అయితే ఆ మొక్కకు యేసు అనబడే మొక్క ఉందే. ప్రవక్త అనబడేటువంటి యెషయా గారు ప్రవచించినట్లుగా ఈ వాక్య భాగములో చూస్తే, ప్రభునందు ప్రియులారా, ఆ మొక్కకు అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అయితే అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి.